guys, welcome to our YouTube channel. సో జిమ్కి రెడీ అవుతున్నా. యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ చాలా హోప్స్ పెట్టుకున్నా. ఐ మీన్ మూవీ బఫ్స్కి పక్క హోప్స్ ఉంటాయి. దేవరకొండ రీసెంట్గా మూవీస్ ఏమీ అంత హిట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ హిమ్ టు గెట్ దిస్ వన్ బిగ్ హిట్ అనమాట. కలెక్షన్స్ వచ్చి హిట్ అయ్యి ఐ వాంటెడ్ హిమ్ టు వన్ ప్రాపర్ హిట్ అనమాట. సో యాక్చువల్లీ నా మూవీ 11 o'clock ఉంది. యాక్చువల్లీ మేము సుదర్శన్ సంధ్య దగ్గర ప్రతిసారి వెళ్ళేవాళ్ళం అనమాట. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఏ ప్రభాస్ మూవీ ఉన్నా నా ఫ్రెండ్స్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఏది ఉన్నా కూడా సుదర్శన్ సంధ్యకి వెళ్తుండే. బట్ ఈసారి మాకు అసలు దొరకలేదు. ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకునే లోపు అది వెళ్ళిపోయేది. ముందు కూడా మాకు ఏంటంటే ఒక ఆయన ఇచ్చేవారనమాట. లైక్ తనే కాల్ చేసి ఇట్లా టికెట్స్ ఉన్నాయి బ్రో అని చెప్పేసి ఇచ్చి పంపించేవాడు. బట్ ఈసారి ఆయన లేడు, ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయాడు. మాకు పోయిందనమాట అదంతా. సో ఇప్పుడైతే థియేటర్ దగ్గరలోనే, నార్మల్ మల్టీప్లెక్స్ అయితే కాదు, బికాజ్ ఇలాంటి మూవీస్ మల్టీప్లెక్స్లో చూస్తే అంత రాదు కాబట్టి మల్టీప్లెక్స్కి అయితే వెళ్ళట్లేదు. సో ఫస్ట్ ఒక మూవీ 11 o'clock ఉంది. యాక్చువల్లీ ప్రతి మూవీ మేము అల్లు అర్జున్ ఆ ఇష్యూ అవ్వకముందు వీ యూస్ టు గో ఫర్ 4 AM షోస్, 8 AM షోస్, ఆ షోస్కి వెళ్తుండే. బట్ స్టిల్ దాని తర్వాత ఇప్పుడైతే ఎక్కువ ఆ షోస్కి వెళ్ళట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ హ్యూజ్ రిలీజెస్ లైక్ మన పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ ఇలాంటి మూవీస్ ఉంటే వి గో దేర్ అనమాట. సో ఇప్పుడైతే నార్మల్ థియేటర్కి, బట్ నాట్ మల్టీప్లెక్స్, ఊరా మాస్ అంటారు కదా అలాంటి థియేటర్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా టైం ఉంది నాకు. సో జిమ్కి వెళ్తున్నాను. సన్ స్క్రీన్, బయట సన్ లేదు బట్ స్టిల్ సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. అండ్ దెన్ కొద్దిగా లిప్ బామ్. యాక్చువల్లీ నేను రోజు ఏం చేస్తానంటే హాఫ్ పోనీ వేసుకుంటాను. బట్ నేను ఈరోజు జిమ్కి రాన్రా బాబు అని అన్నా కూడా లేదు, రా 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 అని చెప్పారు. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కదా, గుడికి వెళ్తాను. అండ్ దెన్ సాయిబాబా. అండ్ దెన్ ఐ జస్ట్ టేక్ ఎ హెడ్ బాత్. ఆయిల్ పెట్టుకున్నాను, అది కూడా కొంచెం చిక్క అయింది. ఐ జస్ట్ గెట్ రెడీ అండ్ గో టు జిమ్ అండ్ దెన్ ఐల్ షో యూ వాట్ ఐ డూ. సో లెట్స్ గో. ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ కింగ్డమ్. లెట్స్ గో. రెడీ అవుతున్నా. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసాను, హెడ్ బాత్ చేశాను. నేను ఫస్ట్లీ నేను స్కిన్ కేర్ అంటే పొద్దున పూట అయితే ఎక్కువ ఏమీ ఉండదు, నైటే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇందాక జిమ్కి వెళ్ళే ముందు పెట్టుకున్నాను కదా, ఆ సన్ స్క్రీన్ మళ్ళీ పెట్టుకుంటున్నాను. నేను మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ యూజ్ చేయను, మోస్ట్లీ ఫుల్ డే ఉంటాను అనుకుంటాను కదా, ఆ టైంలో యూజ్ చేస్తాను అనమాట. కొంచెం ఐఎమ్ సారీ, నేను జనరల్గా ఇలా అప్లై చేయను 3 dotsతో. బట్ ఇప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ దాట్ మచ్. తర్వాత ఈ బ్యాగ్ సేవియర్ అనమాట. ఈ బ్యాగ్లో అన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ కొన్న బ్రాండెడ్ బ్యాగ్ అనమాట ఇది. మమ్మీ కోసం అని చెప్పి నేను దొబ్బేశాను. తర్వాత ఐ జస్ట్ యూజ్ మై ఐ యూజ్ మై లిప్ బామ్ ఫస్ట్. నా లిప్ బామ్ ఫస్ట్ పెట్టుకుంటా. షుగర్ ఇది, అది షోయూ షుగర్. ఎంత కష్టంగా ఉన్నా కూడా ఈ లిప్ బామ్ కోసం నేను వెతుకుతాను. అప్పుడప్పుడు మనకు ఆన్లైన్లో దొరకకపోవచ్చు, బట్ స్టిల్ ఐ ఫైండ్ ఇట్. స్టోర్స్ ఉంటాయి కదా మనకి మాల్స్లో, ఐ ఫైండ్ ఇట్ దర్. ఐ థింక్ నా టెక్నిక్ ఏంటంటే ఆబ్వియస్లీ అందరు గర్ల్స్ టెక్నిక్, లిప్ బామ్ యూజ్ చేసి ఐ పుట్ ఆన్ సమ్ లిప్స్టిక్. దిస్ లిప్స్టిక్ ఈజ్ లైక్ మై ఈవెన్ టోన్స్ లిప్స్టిక్ ఉంటుంది కదా, అలాగా పెట్టుకున్నట్టు కూడా అనిపించింది. నా జుట్టు ఇంకా ఆరలేదు. బయట మా తమ్ముడు పాటలు వింటున్నాడు. మా మమ్మీ నేను కొట్టుకున్నాం అనుకోండి, మా తమ్ముడు ఇన్వాల్వ్ అవ్వద్దు అనుకున్నాడు అనుకోండి, ఇలా పాటలు పెడతాడు అనమాట. ఇప్పుడే మా మమ్మీ నేను కొట్టుకున్నాం. ఇట్స్ ఫైన్. ఇంకా 11 o'clockకి మూవీ అంటే నేను ఇంకా 10:30 అవుతుంది, ఇక్కడే ఉన్నాను నేను. మళ్ళీ టచ్అప్కి కొద్దిగా పళ్ళకి మట్టుకోలేదా లేదో చూసుకుని
మమ్మీ నాకు ఎక్కడిస్తుంది పక్క నుంచి. సో అక్కడికి వెళ్ళే లోపు జుట్టు ఆరిపోతుంది కూడా గాలికి. ఫుల్ ఎక్సైటెడ్ ఫర్ కింగ్డమ్. సో లెట్స్ గో. No shoutings, please. సో ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసేసి బయటకు వచ్చాము. నాకైతే చాలా 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 నచ్చింది. యాక్చువల్లీ నేను ప్రీవియస్గా ఏదైనా పెద్ద మూవీ వచ్చింది అనుకోండి, 4 AM 8 AM షోస్ అయితే వెళ్ళిపోయేదాన్ని. ఈ మధ్య నా షోస్కి వెళ్ళట్లేదు కాబట్టి రివ్యూస్ చూడడం స్టార్ట్ చేసాం. మీరు కూడా రివ్యూస్ చూసి వెళ్ళకండి. మీ అంతటా మీరు జస్ట్ సపోర్ట్ చేయాలనుకుంటే వెళ్ళి చూసి తర్వాత రివ్యూస్ ఇచ్చుకోండి. ముందు రివ్యూస్ చూసి వెళ్ళొద్దు. నేను కూడా రివ్యూ ఇస్తున్నా, బట్ నేను చెడ్డ రివ్యూ ఇవ్వను. సో ఫస్ట్లీ చెప్పాలంటే నాకైతే మూవీ చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేలో చూస్తే నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది అనమాట. బికాస్ క్యారెక్టరైజేషన్స్ ఫామ్ అవ్వడం కానీ కొంచెం స్టోరీ కానీ అంత అక్కడ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు మోస్ట్లీ రివీలింగ్ లాగా కొంచెం ఎమోషనల్ టచ్ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే. అండ్ యాక్టింగ్కి వస్తే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లెవెల్లో చేసినట్టు అనిపించింది. ఐ నో అర్జున్ రెడ్డి ఈజ్ డిఫరెంట్, బట్ స్టిల్ అర్జున్ రెడ్డి లెవెల్లోనే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు దాని తర్వాత భాగ్యశ్రీది చెప్తే తనది చిన్న క్యారెక్టరే, బట్ స్టిల్ షీ వాజ్ నైస్. నాట్ దాట్ మచ్ ఆఫ్ యాక్టింగ్ అనుకోవచ్చు, బట్ స్టిల్ షీ వాజ్ నైస్. అండ్ దెన్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ సత్యదేవ్ నాకు జనరల్గా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అనమాట. తను కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది దట్ ఆయన ఏం చేశాడు అనేది. నేను ఎక్కువ చెప్పలేను కూడా. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన, ఐ డోంట్ నో హిస్ నేమ్, బట్ వెంకటేష్ అనుకుంటా, బికాస్ నేను మీమ్స్ చూసాను ఆయనవి. తను కూడా చాలా బాగా చేశాడు ఆయన విలన్ క్యారెక్టర్లో. ఐ థింక్ విలన్స్ క్యారెక్టర్కి మనం అంత స్కోప్ కూడా తీసుకోము కదా, ఎలా ఉంటుందో వాడు అని చెప్పి, బట్ ఇక్కడ చాలా బాగా చేశాడు. అండ్ దెన్ ఇంకా మనం మ్యూజిక్ వస్తే అనిరుద్ధ్ తెలిసిందే. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హీ వాజ్ బియాండ్ ఆసమ్ అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది. బట్ ద థింగ్ ఈజ్ హృదయం లోపల సాంగ్ ఏదైతే ఉందో, ఫస్ట్ సాంగ్ వాళ్ళు రిలీజ్ చేసిన సాంగే లేపేశారు. అండ్ వైల్ ఐ టాక్ అబౌట్ దిస్ సాంగ్, దేవర్ సీన్స్ ఏవైతే మనం చూసామో హృదయం లోపల సాంగ్లో సీన్స్ అవి కూడా లేకుండే అనమాట. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఆ పార్ట్లో, బికాజ్ ఆ సాంగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండే. ఆ సాంగ్ లేదని ఐ వాజ్ డిసప్పాయింటెడ్. బట్ బీజిఎంతో ఫుల్ హైప్ ఎక్కిచ్చేసాడు. మనం అఖండాలో ఎలా అనుకున్నాం, దాంట్లో అట్లీస్ట్ కొంచెమైనా ఇక్కడ చేసినట్టు నాకు అనిపించింది. ఇట్ వాజ్ వెరీ నైస్ బీజిఎం కానీ ఏదైనా కూడా. అండ్ బ్యాక్ డ్రాప్ కానీ మన సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుండే. నాకు తెలిసినంత వరకు టీఎఫ్ఐ బానిసలు అంటారు చూడండి, వాళ్ళందరికీ మ్యాక్సిమం నచ్చుతుంది. అండ్ మన దేవరకొండకి ఒక హిట్ అయినా వచ్చింది అనుకోవాలి, కలెక్షన్స్ కూడా వచ్చాయి అనుకోవాలి. సోఫార్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆల్సో లైక్ ఇట్. అండ్ రివ్యూస్ చూసి చూడకండి, జస్ట్ వాచ్ ఇట్. మీ అంతటా మీరే వెళ్ళి జస్ట్ సపోర్ట్ హిమ్, వాచ్ ద ఫిలిం. మీరు డిసైడ్ అవ్వండి బాగుందా లేదా అనేసి. వేరే వాళ్ళు చెప్పిన వినకండి. దట్స్ ఇట్. సో I too liked it. I'll give it like 3.5 to 4 stars. So go and watch. Thank you. సో మూవీ అయిపోయింది కాబట్టి ఐ లీడ్ సంథింగ్ అండ్ గో హోమ్, బికాజ్ ఈరోజు థర్స్డే కదా, నేను రైస్ ఏం తినకూడదు. ఐ ప్రాబబ్లీ హ్యావ్ సమ్ టిఫిన్ అండ్ గో హోమ్. దట్స్ ఇట్ గైస్. మీలో కూడా ఎవరైనా కింగ్డమ్ మూవీ చూస్తే కింద కమెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.